హాయ్ హలో నమస్తే అందరికీ. మనం విహారీలో ఇప్పటివరకు ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నాం. ఇవాళ చేయబోతున్న ఇంటర్వ్యూ చాలా ప్రత్యేకమైంది, చాలా శ్రేష్టమైందని చెప్పాలి. ఎందుకనంటే కళ కోసం, పాట కోసం కొన్ని సంవత్సరాలు అంటే ఒక ప్రస్థానమే నడుస్తూ ఉంటుంది. అయినా పాట అంటేనే ఇష్టం, అయినా పాట వెంటనే ఆయన పయనం. ఆయన ఒక కళా తపస్వి, ఒక పాట బిడ్డ అని చెప్పొచ్చు. ఆయననే పాట మధు అంటారు, మధు బాలసుబ్రహ్మణ్యం అంటారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, వేల వేదికలు, వేల పాటలు, ఎన్నో దేవుడి పాటలకు మ్యూజిక్ ప్రస్థానం, అట్లనే సినిమా పాటలు నిర్విరామంగా 24 గంటల పాటు ఒకే గాయకుడి పాటలను ఆలపిస్తూ చేసిన ఒక అరుదైన రికార్డు. ఆయన డైరెక్షన్లో, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఏకంగా బాలసుబ్రహ్మణ్యం గారే 35 పాటలు పాడినటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి అన్న మన మదన్న గారు ఇవాళ మన విహారీ స్టూడియోకి రావటం మన అదృష్టం. ఆయనతో మాట్లాడి ఆయనతో పాటలతో పోట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. అన్న నమస్కారం. నమస్కారం. కళా జిజ్ఞాసులు, కళా తపస్సులు అని చెప్పాలి ఒక రకంగా. అన్న ముందుగా అంటే మీ ప్రస్థానం మా విహారీ ప్రేక్షకులకు పరిచయం చేయబోయే ముందు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాల్సిన పాటల గురించి కానీ, ఈ పాటల ఈ ప్రయాణం కోసం తెలుసుకోవాల్సినప్పుడు కానీ, ముందుగా మీరు చేసిన ఆల్బంలో మీకు నచ్చిన మీరు ఎట్లాగో సరస్వతి పుత్రులు ఒక్క దేవుడి పాటతో మొదలు పెడితే అక్కడి నుంచి మీ ప్రస్థానం నేను సురువు చేద్దామని. విహారీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మిత్రుడు రమేష్కి, ఈ టీవీ అధినేతలైనటువంటి మిత్రులకి, సిబ్బందికి ముందుగా నా తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రమేష్ చెప్పినటువంటి విషయాన్ని మొదటిగా నేను ఆల్బమ్ చేసిన మొట్టమొదటి ఆల్బమ్ ఎక్కడంటే మల్లికార్జున స్వామి దేవస్థానం, శ్రీశైలం. సూపర్. శ్రీశైల దేవస్థానానికి ఫస్ట్ నేను నా మిత్రుడు సారంగుల సుధాకర్ శర్మ అని, పాపం ఇప్పుడు ఈ లోకంలో లేడు, లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. స్వర్గస్థులైన ఒక 2 నెల పైన అవుతుంది. సో మా తమ్ముడు అవుతాడు, వరుస తమ్ముడే. అతను కూడా మనం ఏదైనా చేద్దాం కొత్తదనం అంటే ఒక ఆల్బమ్ చేద్దాం మిత్రమా అంటే సరే దానికి పూనుకొని ఎవరి చేత పాడిద్దామంటే మనకి ఏదైనా కొంచెం బాగా పేరు ప్రఖ్యాతి రావాలంటే గానగంధర్వులు బాలసుబ్రహ్మణ్యం చేత పాడిస్తే చాలా బాగుంటుంది. సరే దానికి ఒప్పుకున్నాడు. మీ మొదటి పాటే దానికి ఒప్పుకున్నాడు. అదృష్టవంతులు. మరి పాట ఎవరి చేత రాద్దామంటే చూద్దాం సీతారామ శాస్త్రి గారి చేత మనం ప్రయత్నం చేద్దామని సీతారామ శాస్త్రి గారిని ఇంటికి వెళ్ళి సంప్రదించాం. ఉద్దండులతోటే మొదటి ప్రస్థానం. సీతారామ శాస్త్రి గారిని ఎలా సంప్రదించడం జరిగింది అంటే 2001లో నేను పాటల పల్లకి అని ఒక కార్యక్రమం, సునీత గారు అప్పుడు మా ప్రోగ్రాంకి వచ్చి తన పాటలతో అందరినీ అలరించారు. ఆ కార్యక్రమంలో సీతారామ శాస్త్రి గారిని ముఖ్య అతిథిగా ఇప్పుడున్న రమణాచారి గారు, ఐఏఎస్ గవర్నర్ డాక్టర్ కేవీ రమణాచారి గారు సీతారామ శాస్త్రి గారిని పిలవడం, ప్రోగ్రాంకి రావడం, మా ప్రోగ్రాం అన్ని పాట అంటే మూత కాదు, సంగీతం అంటే చప్పుళ్ళు కాదు అని 2 ఆదర్శాలు ఇచ్చిన మహాత్ముని ఇంటర్వ్యూ ఇప్పుడు నా దగ్గర భద్రంగా ఉంది. సో ఆ కార్యక్రమం తర్వాత వారి ఇంటికి వెళ్ళాం, నమస్కారం పెట్టాం. ఇలా మా తమ్ముడు మేము ఒక ఆల్బమ్ చేస్తున్నాం, మీరు ఒక పాట రాయాల్సిందంటే ఇలా ఆలోచించారు. చెప్పు నాయన, నేను ముందు నువ్వు ట్యూన్ ఇస్తావా అంటే అంత పెద్దవాడిని నేను, మీరు రాసిన తర్వాత ట్యూన్ చేస్తానన్నా. ఆయన రాశారు. ఆర్తిగా పిలిచానయ్య, ఆశగా అడిగానయ్య, శ్రీగిరి జ్యోతిర్లింగ, చేదుకో చేయందుకో నీ చెంతకు చేరంగా, వేవేల జన్మల చెరవిడగా శ్రీశైల శిఖరము కనబడగా, సాగాలి అడుగులు తడబడక నా పాలి వెలుగై నడపగా. ఆర్తిగా పిలిచానయా, ఆశగాడిగానయా, శ్రీగిరి జ్యోతిర్లింగ, చేదుకో చేయందుకో నీ చంతకు చేరంగా, వేవేల జన్మల చెరవిడగా శ్రీశైల శిఖరము కనబడగా, సాగాలి అడుగులు తడబడక నా పాలి వెలుగై నడపగా. ఆర్తిగా పిలిచానయ్యా, శ్రీగిరి జ్యోతిర్లింగ, చేదుకో చేయందుకో నీ చెంతకు చేరంగా. ఆయన చరణంలో కన్నుల బాష్పాలే
కరవీర పుష్పాలై చేయన కర్మలు కడతేరా నిత్యము అర్చన మల్లెల హారాలే అల్లుకున్న భావాలై పంపన నిను బంధించేలా ఓ మల్లికార్జున ప్రతి తలపు నీ తలపై అభిషేకం జరిపేలా బ్రతుకును గడపంగా ఆర్తిగా పిలిచానయా శ్రీగిరి జ్యోతిర్లింగా చేదుకో చేయందుకో నీ చెంతకు చేరంగా. అద్భుతం అద్భుతం సార్. ఎంత అంటే ఎందుకు మీకు ముందుగా శ్రీశైల మల్లన్న మీదనే ఈ ఆల్బమ్ తీయాలి అనిపించింది? అంటే శ్రీశైలం మల్లన్న మీద ఆల్బమ్ దివాలనిపించే ప్రశ్న దానికన్నా ముందు మొదటి నుంచి మేమంతా మా ఇంట్లో మా ఇలవేల్పు శివభక్తులం మేము. ఇల్లు అన్నారు కాబట్టి అక్కడ దాకా వచ్చినాం. ముందు మాకు అంటే మన ప్రేక్షకులకు కానీ తెలవాల్సింది ఏంటంటే ఈ మధు బాలసుబ్రహ్మణ్యం అన్న ఎక్కడి నుంచి వచ్చిండు, ఎందుకు పాటనే ఎత్తుకున్నాడు, ఈ పాటల వైపే రావాల్సిన అవసరం ఏముండే అనేది నా మొదటి ప్రశ్న. విషయం ఏమిటంటే నేను 1982లో నా 10వ తరగతి ఉత్తీర్ణత జరిగింది. ఆ 10వ తరగతి ఉత్తీర్ణత కన్నా ముందు ధర్మపురి చాలా అగ్రహారమైన ప్రదేశం. అంటే భూషణ వికాస శ్రీ ధర్మపురి అని చిన్న అంటే మీరు పుట్టి పెరిగిన ఊరు మాది అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధర్మపురి. ఓకే, ధర్మపురి. లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం, ధర్మపురి వాస్తవ్యుణ్ణి, అగ్రహారం. ఒక 500 బ్రాహ్మణ హౌసెస్ ఉంటాయి. ఓకే, అక్కడ కోనేరు ఉంటుంది. తిరుపతిలో ఎంత పెద్ద కోనేరో మన ధర్మపురిలో అంత పెద్ద కోనేరు. అవును, నేను ఆ కోనేరు దగ్గరే మా ఇల్లు. ఓకే, మీరు ప్రశ్న చెప్పారు కాబట్టి 10వ తరగతి ఉత్తీర్ణత కంత ముందు మాకు ఒక హెడ్ మాస్టర్ గారు ఉండే. ఓకే, డిఆర్కే రంగారావు గారిని, దామెర్ల రామకృష్ణ రంగారావు గారు. ఆయన ఇంగ్లీష్ టీచర్ మాకు. అతను మాట్లాడి ఇట్లా కన్నెర చేస్తే మేమంతా భయపడేవాళ్ళం. సో ఆయన ట్యూషన్లో మేమంతా వెళ్తూ, నేను పాటలు వాడిని కాదు, అవును, యాక్చువల్ నేను రిథమ్స్ బాగా ప్లే చేసేవాడిని. నేను అది అడగాలి కానీ వచ్చింది ప్రస్తారంలో. ఓకే ఓకే, రిథమ్స్ బాగా కొడుతూ అప్పుడు శంకరాభరణం వచ్చింది. అది ఎట్లా అబ్బిందన్న, ఈ రిథం వైపు ఎట్లా వచ్చారు మీరు? అదేదో భగవత్ సంకల్పం. నేను ఎక్కడ ఏది నేర్చుకోవాలి ఇంతవరకు. అవును, అంతా అంటే యాక్చువల్ మీరు మా అగ్రహారం అన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు అది మీకు అది కాదు యాక్చువల్గా. బట్ ఏంటంటే యాక్చువల్ మా అమ్మ పాటలు పాడేది. ఓ, మా అమ్మ ద్వారా వచ్చింది నాకు.